హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్ హడివిశేష్ గారు అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి డెకైట్ ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం. హాయ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? నమస్కారం. నమస్కారం. ఎస్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. ఎస్, డెకాయిట్ ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ ట్రైలర్ చూసినప్పుడు మాకు ఒక మంచి ప్రేమ కథతో మొదలయ్యి ఒక రివెంజ్ స్టోరీతో ఎండ్ అయిపోతుందా అని అనిపించింది. బట్ అడివిశేష్ గారు మూవీస్ అంటే అంత సింపుల్గా ఉండవు కదా, కొంచెం సస్పెన్స్, కొంచెం థ్రిల్లర్ కూడా ఉండబోతుంది అంటారా? ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ థ్రిల్లర్. మ్మ్. కానీ డెఫినెట్‌గా కథలో వేరే మలుపులు ఉన్నాయన్నది ఫ్యాక్ట్. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్. Okay. జానర్ థ్రిల్లర్ అనగానే ఆ కిల్లర్ ఎవరు? మ్మ్. ఇలాంటివి అవును. ఉంటాయి కదా! ఇది ఆ మీటర్ సినిమా కాదు. ఇది Okay. ఒక ప్రేమ కథ, ఒక యాక్షన్ ఫిల్మ్, ఒక యాక్షన్ డ్రామా. కానీ మనం ఎన్నో విషయాలు ట్రైలర్‌లో చెప్పలేనివి మ్మ్. దే ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. ఇది ఒక ఫుల్ ప్యాకేజ్ ఫిల్మ్. ఓకే. మీన్స్ లవ్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సో అన్నీ కలిపి ఉన్నాయి అంటారు. కరెక్ట్. ఎస్. Revenge So- also is because of the action, I would say. Yeah. Or because of the love. Yeah. ఓకే, రైట్. సో మృణాల్ గారు, మీ జర్నీ నిజంగా చాలామంది ఉమెన్స్కి కూడా ఇన్స్పిరేషన్. సచ్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ మీది. నిజంగా సో ఇప్పుడు సీతాగా, మళ్ళీ యష్నాగా, మళ్ళీ ఇప్పుడు సరస్వతి జూలియట్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటారు? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆల్ అబౌట్? ఎస్ ఎస్. ఈ క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంది. బికాజ్ ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ యాక్షన్, to be able to hold a gun, to be able to be the emotional anchor in the movie, and to be able to act with Shesh Garu, the self-made star. The journey has been incredible. No, the journey has been incredible because, you know, when you work with very talented self-made actors, కరెక్ట్. they will push the limit and the boundaries so beyond your expectations that you feel like giving your 100%. Like even when you're giving 100%, you feel like koncham less, you know, you should go beyond 100. ఎస్. So it's really nice to have a setup where even though you're shooting a Telugu film or a Hindi film, you get a full Hollywood vibe. ఓ గ్రేట్. Yeah. సూపర్. ఎస్. సో శేష్ గారు, మా విజువలైజేషన్లో మీరు ఎలా ఉంటారంటే, ఎక్కడో క్రైమ్ జరుగుతుంది, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, ఒక కాప్, ఒక గూఢాచారి, ఒక పోలీస్. ఈ క్యారెక్టర్ని మేము ఇప్పటివరకు చూసాం మిమ్మల్ని. అడివిశేష్ గారు అంటే ఇలాగే ఉంటారు అనేది మాకు అనిపించింది. బట్ ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ మీ లెగసీని మార్చుకుంటూ ఒక లవర్ బాయ్ లాగా వస్తున్నారు, ఒక మంచి ప్రేమ కథతో వస్తున్నారు. సో ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారంటారు? యూనో నేను చేసిన చాలా సినిమాల్లో లవ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు క్షణంలో చూస్తే. బట్ ఒక పోర్షన్ ఉంది అంతే కదా. బట్ ద లవ్ స్టోరీ ఇస్ ద రీజన్ ఫర్ ద ఫిల్మ్. ఓకే. గూఢచారులో మీరు అన్నట్టుగా పోర్షన్ యాక్చువల్లీ. ఎస్. కానీ క్షణంలో ఆ లవ్ వల్లే సినిమా జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. Like that's not the base, the Yeah. foundation. Yes. అండ్ మేజర్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే ద లవ్ స్టోరీ హ్యాస్ టు బి ద సెంట్రల్ ఫోకస్. అండ్ అది బద్దలైపోవడం వల్ల, అది బ్రేక్ అవ్వడం వలన, దాని వలన వచ్చే రీపర్కషన్స్, దాని వలన వచ్చే ఒక ఆ ట్రామా నుంచి వచ్చే ఒక పగ, కోపం, అండ్ ఇవి ఒక యాక్షన్ ఫిలింలో మేనిఫెస్ట్ అయినప్పుడు అది చాలా అంటే ఇట్ బికమ్స్ వెరీ బిగ్. ఎక్స్ట్రీమ్ అంటారు. అంటే ఎక్స్ట్రీమ్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ పర్సన్, సో మేబీ ఐ డోంట్, అంటే నేను అంత ఎక్స్ట్రీమ్గా రాయను. బట్ జెన్యున్గా రాసాం. అండ్ ఆ కోణం చూపించగలగడం నాకు చాలా కరెక్ట్గా అనిపించింది. క్యారెక్టరైజేషన్ పరంగా ప్రాబబ్లీ క్లోజెస్ట్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఇట్, బట్ నా పర్ఫార్మెన్స్ పరంగా క్లోజెస్ట్ టు మున్నా ఇన్ పంజాబ్. ఓకే. ఎందుకంటే వెరీ లౌడ్, వెరీ Yes. బ్రైట్, వెరీ అంటే బయటికి అంత దిల్దార్, అంతే మీకు ఏం ఫీల్ అవుతున్నా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. స్ట్రైకింగ్. స్ట్రైకింగ్. బట్ అంటే ఒక ప్రేమ కోసం అలా రివెంజ్ తీర్చుకుంటూ అలా, అది కరెక్ట్ అంటారా? మనం కేవలం మంచి వాళ్ళ గురించి సినిమాలు తీస్తే సినిమాలు చాలా బోరింగ్గా ఉంటాయి.
ఓకే. సో యెస్. సో తనకు అర్థం కాలేదనుకుంటది. I said, if we only make movies about good people, films would be very boring. Yeah, yeah, యాహ్! absolutely. సో చెడ్డ వాళ్ళ గబ్బర్ సింగ్ లేకుండా షోలే లేదు కదా. యెస్. యెస్. సో ఇది అందరిని కవర్ చేసే విధంగా తీశారంటారు. ఐ థింక్ అందరినీ మెప్పించే విధానంగా తీసామంట. సూపర్. సూపర్. సో మృణాల్ గారు ఇది కంప్లీట్ లవ్ అనేది అర్థమవుతుంది. సో మీ డెఫినేషన్‌లో లవ్ అంటే ఏంటి? Love యెస్. definition. Yeah. Today, ఆన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ everything. ఎవ్రీథింగ్. It's life. It's do or die. Right partner, best. Wrong partner, worst. ఫస్ట్. But love is everything because I think not just in films but even in personal lives, love can make or break you. So either you blossom or you don't. Yes. So for me, one word, love is everything. ఎవ్రీథింగ్ అంతా లవ్వే. యెస్. సో అందులో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది ట్రైలర్‌లో చూసినప్పుడు, నేను ఉన్నాను కదా, నువ్వు ఉంటావు కదా అని. సో ఇన్ రియల్ లైఫ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ అలాంటి డైలాగ్ అలాంటిది మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? Same. I keep saying Nenu Nanu Kada to all my family members. Whenever there is a chaos, there is a panic in the house, I'll just say, Main hoon na, chill. ఓకే. That's it. ఈవెంట్ అయిపోయిన తర్వాత Hmm. ఏదో ఒక చిన్న విషయంలో షనీల్ అరే మిస్ అయిపోయాం కదా అని ఏదో టెన్షన్ పడతాడు పోస్ట్ ప్రొడక్షన్ గురించి. అండ్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నాగే ఫ్లో నేను ఉన్నాను కదా. మీ డైలాగ్ మీకు వచ్చేసి అండ్ ఐ ఫీల్ ఆ లైన్ చాలా సింపుల్ పదాలు అవి, కానీ ఆ సింపుల్ పదంలోనే ప్రపంచం ఉందన్న ఫీలింగ్ ఉంది నాకు. యెస్. అంటే భరోసా ఇవ్వడం. యెస్. But you know, also, if I can interject, this Mehuna came from obviously Shah Rukh Khan sir's film. So for me, my first memory of Mehuna is Shah Rukh sir, and to be able to use the same line in a romantic action movie itself is very it's a refreshing take. So this line just not holds a very important meaning in my life, but in my career as well. శేష్ గారు ట్రైలర్ కింద మీ వీర అభిమాని ఒక కామెంట్ పెట్టారనమాట. ఫస్ట్ హాఫ్లో నేను ఉన్నాను కదా అంటే నేను ఉంటాను కదా అని మీరు అన్నారు. అండ్ దట్ టు సెకండ్ హాఫ్లో కూడా తను అడుగుతుంది నువ్వు ఉంటావు కదా అంటే నేను ఉంటాను కదా అని చెప్పారు కదా. సో ఆ ప్లేస్లో నువ్వు చూస్తావు కదా అని చెప్తే ఇంకా బాగుండేదన్న, ట్రైలర్ ఇంకా సూపర్ ఉండేది, మూవీ ఇంకా ఆ యూత్ ఆ డైలాగ్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు అని కామెంట్ పెట్టారు. సో తనకి ఏం చెప్తారు మీరు? నేను అంటే 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ అండి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్లో నేను తను అడిగినప్పుడు తను చాలా స్వీట్గా నేను Yes. ఉంటాను కదా అని చెప్తుంది. అదే తను నన్ను అడిగినప్పుడు నేను ఉంటాను కదా అని Oh, అంటే లెక్క మారిపోలే. ఓకే. సో 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 ఐ థింక్ సో మచ్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు డూ విత్ మనం ఒకే మాటని వేరేగా అనడం వల్ల పూర్తిగా అర్థం మారిపోయింది అన్నది మేము వెళ్ళాం. ఓకే. మన ద లవ్లీ పర్సన్ ఆన్ ద కామెంట్ వాజ్ సజెస్టింగ్ అ డిఫరెంట్ డైలాగ్. ఎస్. నువ్వు చూస్తావు కదా అంటే ఒక పెయిన్ తర్వాత అబ్బాయి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది Agandi. 10th April tarvata, all questions will be solved. సూపర్. ఎస్. సో మృణాల్ గారు మన లైఫ్లో ఒక డెకాయిట్ లాంటి అబ్బాయి ఉంటే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? डेकॉइट जैसा बंदा अगर है जिंदगी में तो उसको कैसे हैंडल कर सकते? Banda chodo bandi hai aur kya chahiye. Ardham కాలేదు. తెలుగులో చెప్తారా? ఇంగ్లీష్? డెకాయిట్ లాంటి అమ్మాయిని చూస్తున్నారు మీరు, డెకాయిట్ లాంటి అబ్బాయి ఉండడం ఏంటంది? ఓకే. సో I have been called dakat at home ఓకే. because every time I'll come home I will either raid the kitchen or the clothes. ఓకే. Anything that is got for my parents they get for this. My sister or my brother belongs to me. ఓకే. So the asal training started when I was a child. So I'm prepping for this film since so many years. ఓకే. ఎస్. అంటే ఒకవేళ అబ్బాయి లైఫ్లో అలాంటి అమ్మాయి ఉంటే What if a girl like that is in a guy's life? Uski to chandi, మీన్స్ జీవితం మెరిసిపోతుంది. like balle balle for the guy. సూపర్. Because what else does the guy want? A guy wants a woman who can always stand by him, ఎస్. no matter what. బట్ Not against him, with him, for Yes. him. తన Like కోసం support. వేరే వాళ్ళని డకైతీ చేయాలి కానీ See. తన నుంచి డకైట్ చేయకూడదని తన పాయింట్. Again, this is Saraswati. What you're asking ఎస్. is exactly Saraswati. Why she becomes a dakat?
how she becomes a dacoit, for whom she becomes a dacoit, and which dacoit she teams up with to Dhaka. So ఓకే this is very సో interesting. 2 డెకాయిడ్స్ ఉన్నారు ఇందులో. You never know. యెస్ కరెక్ట్. It's a heist. ఓకే గ్రేట్ గ్రేట్. సో మన మొబైల్లో ఎమోజీస్ ఉంటాయి రైట్, ఎమోజీస్. సో 1 ఎమోజీ డెడికేటెడ్ టు డెకాయిట్ మూవీ అంటే ఏమి డెడికేట్ చేస్తారు? Uh-huh. It isn't the emoji. It Yes. is mostly stickers, స్టిక్కర్స్. which I keep sending Shesh. There are so many. So every time we have a asset group where Mhm. all the creative assets keep dropping, and every time an asset comes, I send a dancing sticker, because all this while we have been holding, protecting, making sure that the assets do not go out. Now is finally the time where we can share it with the people. Imagine Rubaru, the song. I was so impatient. I was very, very impatient to share the story. You're Okay. going on a long drive, you're recording, Rubaru. And I was like, no, you can't. Wait. But now finally all the assets are coming out. So we always share a very dancing, happy sticker. సూపర్ సూపర్. సో హ్యాపీయెస్ట్ స్టిక్కర్స్ షేర్ చేస్తూ ఉంటారు. Yes. Yeah. శేష్ గారు, మీరు రైటరు, మంచి యాక్టరు, విలన్గా చేస్తారు, ఒక పవర్ ప్యాక్డ్ అనేది మీ దగ్గర ఉంది. బట్ ఎందుకు డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీరు? ఈసారి చేసాం కదండి. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా. సో బిఫోర్ ఎందుకని కాన్సన్ట్రేట్? ఏంటి ఆ ఫ్యాన్ ఏం డైలాగ్ అన్నారన్నారు? నువ్వు చూస్తావు కదా. ఓకే. The fan said देखूंगा. so मैंने वही डायलॉग बोल दिया, फैन का डायलॉग. నెక్స్ట్ మూవీలో చూస్తామంటారు అయితే. ఎస్. సో ఈ మూవీలో హీరోయిన్ డైరెక్ట్ కథ అప్పుడే మనకి మృణాల్ గారు అనుకున్నారా, లేకపోతే తిరిగి తిరిగి మృణాల్ గారి దగ్గరికి వచ్చిందా? లేదు, తిరిగి మృణాల్ గారి దగ్గరికి వచ్చి తిరిగి इधर उधर घूम के हम आपके पास आए Oh, to request to you to cast. yeah. So తిరిగే వచ్చింది. కానీ ఏ మాటగా మాట టుడే వెన్ ఐ సీ ద హోల్ ఫిలిం, ఇంతకన్నా అద్భుతమైన చాయిస్ ఎవరూ లేరు. ఎందుకంటే మృణాల్ కళలో ఒక ఎంపతి ఉంటుంది. అంటే పాత్రల్ని పోషిస్తారండి చాలామంది యాక్టర్స్, కానీ కళ్ళలో ఒక ఎంపతి ఉన్నప్పుడు సడన్గా మా సీతరా, మా యష్నరా అని కనెక్ట్ అయిపోతారు. అవును. దానికి ఒక రీజన్ ఉంది. మీరు చూస్తే ఆ క్రేజ్ రావడానికి రీజన్ అది కళ్ళలో ఎంపతి అన్నమాట. సో ఆ ఎంపతిని మేము ఈ ఫిల్మ్లో పెట్టేసరికి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఎంపతి తోటి మోసం చేసిందా. కరెక్ట్. అవును. సో దట్ కెన్ కంప్లీట్ అసలు షాక్ కొడుతుంది మనిషికి. అంటే ఇన్నోసెంట్ అమ్మాయిలు కూడా నమ్మకూడదంటారా? నాట్ అట్ ఆల్. ఐ ఫీల్ యూ షుడ్ జడ్జ్ ఈచ్ పర్సన్ ఇండివిజువల్లీ. బట్ ఈ స్టోరీలో ఏంటంటే అంత ఇన్నసెంట్ ఫేస్ తోటి చీట్ చేసిందా అని ఒక షాక్ అని. Agani, don't give away the story. సేష్ లీక్స్. No, we have to control him sometimes, because with excitement he'll just give us like, okay, సో stop 10th chanting. ఏప్రిల్ చూస్తాం మేము. అసలు ఎందుకు చీట్ చేసింది అనేది కూడా 10th April లో. థియేటర్లో చూస్తాము. రైట్. అండ్ ఇంకొక డైలాగ్ ఉంది, జూలియట్ నువ్వు అబద్ధం చెప్తావా అని. నిజంగా జూలియట్ ఎందుకు అబద్ధం చెప్పిందంటారు? హూ నోస్. హూ నోస్. But it's been a tradition, like Sita Mahalakshmi, Noor Jahan, Yashna, Varsha. Now here also Saraswati becomes- Saraswati. It's a tradition in Telugu of two films. different language names for her. We need to have 2 names. It's in my contract. I don't do films otherwise. She's joking. I'm kidding, guys, I'm kidding. సూపర్ సూపర్. ఇన్ రియల్ లైఫ్లో మీ జూలియట్ మీకు ఏమైనా అబద్ధాలు చెప్పారా? She's నాకు also జూలియట్- interesting. నాకు జూలియట్ సినిమాలేనండి, ఇంకేం జూలియట్ చెప్పండి. ఓన్లీ I'll tell. I'm Yeah, married yeah, to please. films. He loves so much. I can't tell you the amount of love he's got for camera. ఓ, నేను ఎగ్జైట్గా గుండె అయిపోయింది నాకు. You thought I revealed your secrets? No, Shesh Garu. But the love that he's got for camera is just unmeasurable. గ్రేట్ గ్రేట్. అండ్ వన్ మోర్ డైలాగ్ ఉంది, ప్రతి ఒక్కరూ మహేష్ బాబు అవుదాం అనుకుంటున్నారా అని. సో ఎందుకని గన్స్ వాడటంలోనా? అంటే మనం మహేష్ సార్ని ఒక స్వాగ్తో పోలుస్తాం కదా. అంటే అనుకోగానే యూనో పోకిరి వల్ల గన్ తిప్పడం ఇవన్నీ మనకి మైండ్లో వస్తాయి కదా.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సో అది మీ చిన్నప్పటి నుండి కూడా చూసారా ఆఫ్ కోర్స్ మహేష్ బాబు గారిని? యాజ్ ఎ టీనేజర్ ఐ వాజ్ గోయింగ్ టు హిస్ మూవీస్. సో మీకు ఏంటంటే హరి అనే క్యారెక్టర్కి ఆయన ఆ రెఫరెన్స్ అది కరెక్ట్గా కూర్చుంది. ఓకే, గ్రేట్ గ్రేట్. సో అబౌట్ హిస్ క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? His character. Yeah. Nice. In Very movie. interesting. Wait, as a person or In No, no, movie, as yes, I am Hari. saying that only in This is movie. only about the character in the Yeah. film. Well, there are two versions, two sides of it. And in reality also, when you meet a person 10 years before and 10 years after, there are a lot of changes. The person evolves. But with Hari, one thing that stays common during the entire film is his very bhola. What is the bhola word for in Telugu? innocent. Innocent. Like bhola, like Innocent, dil ka straight, bahut saaf. straight. That's right. But చిప్పు దొబ్బిందంటే what is that one word in the car I said? Waste. Waste. Waste fellow. Waste in love. Oh, So okay. Waste fellow. బ్రేక్ అయినప్పుడు అన్నమాట. Yeah, Okay. Yeah. Yes, But in the second part, he is DACOIT. ఓకే. సో ఇన్ రియల్ అంటే ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా శేష్ గారి గురించి ఏం చెప్తారు? Pure, like very innocent, pure, and very focused. Like, I will be doing 10,000 things in the background, but he is not like that. He's like this. ఓన్లీ He వన్. will only focus on one thing at a time, which I really like, and I have learned. And no బట్ విచ్ screen ఈస్ time. కరెక్ట్? విచ్ ఈస్ కరెక్ట్? Which is correct, which is absolutely correct. And also, there are so many nice things I learned from him. The technical terms, which obviously because he's a filmmaking student from America, there are so many technical terms that I have learned while spending time with Shaneel and Shesh. And I kept, in a fun way, joking about it, like, guys, this is my Hollywood preparation. Whenever I sign a Hollywood film, I will say, I started prepping for this movie on Decoit itself. ఓకే. And his knowledge for movies, his references, his precise, like, laser cut focus and precision towards what he wants. There are times where Shaneel, the director of a film, and I would get stuck on an emotion, and that's when Shesh Garu will jump in and say, Mrinal Garu, one word, this. I say, oh, okay. So as an actor also, he's helped me a lot. Somebody who is very empathetic, because in today's generation, it is very rare to meet men who are not afraid to be vulnerable. So I love that quality about him. సూపర్ సూపర్. ఎస్. Girls, యా. dakat. Dilon ka dakat. రైట్. Thank you. శేష్ గారు మీరు 2010లో మీ జర్నీ స్టార్ట్ చేశారు, రైట్? Yeah. 2010. సో ఇప్పటికి చాలా సక్సెస్ అయితే చూశారు. సో స్టార్టింగ్ స్టేజ్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, ఇన్ సోషల్ లైఫ్లో కానీ, ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది, అప్పుడు రిసీవింగ్ ఎలా ఉంది? మ్యాటర్ క్రెడిబిలిటీ గురించి అండి. మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం కొంచెం కుర్రాళ్ళం అయినప్పుడు ఒక మాట చెప్తే నీకేం తెలుసు అని ఒక ఫ్రెండ్స్ చూస్తారు. అదే ఈరోజు చెప్తే నీకే తెలుసు అని చూస్తారు. సో మనం ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. My stomach growled, sorry. సో మనం ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకోకూడదు, దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. అంటే యూనో మనం ఇప్పుడు సక్సెస్ వచ్చేసిన తర్వాత అని మనం ఫీల్ అయ్యాం అనుకోండి, రియాలిటీ మీద గ్రిప్ పోదు. కరెక్ట్. సో అండ్ ఐ థింక్ చాలామంది యాక్టర్స్కి ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నిజం చెప్పడానికి ఇబ్బంది పడతారు. అరే ఏమనుకుంటారో, వాళ్ళు ఇంత సాధించారు మనకేం తెలుసు, మనం ఎందుకు చెప్పేది. సో ఇప్పుడు 3 ఏళ్ల పాపకి ప్లగ్లో వేలు పెట్టకూడదు ఎలా తెలుస్తుందండి? తెలీదు. అమ్మ వచ్చి పెట్టకూడదని చెప్తేనే కదా. సో వీ నీడ్ దట్ అవర్ హోల్ లైఫ్. సో ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ నా చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, ఫ్రెండ్స్, రే నిజం చెప్పరు నాకు, గ్రౌండ్ రియాలిటీ చెప్పు నాకు, Honest. బికాస్ దాట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ హూ యూ షుడ్ బి. మనం ఎప్పుడు నేల మీద నిలబడి ఉండాలి. సో అది మీ పర్సనల్ క్యారెక్టర్, అంటే నేను ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఒకేలాగా ఉంటాను అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెక్ట్? లేదు, వీ షుడ్ కీప్ లెర్నింగ్. మనం మారుతూ ఉండాలి, బట్ ఫర్ ద బెటర్. ఓకే. ఎస్. నేనేం అడుగుతున్నానంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన సక్సెస్ తర్వాత ఎలా ఉన్నారు, మన సక్సెస్ రాకముందు ఎలా అలా ఉన్నారు? అంటారా? డెఫినెట్లీ చిన్న అంటే
పేరెంట్స్ అయితే ఎంత మనం ఎదిగినా ఇంటికి రాగానే గాలి తీసేస్తారు కదా. అవును. అంటే అమ్మా ఈ అవార్డు వచ్చింది, సరే సర్లే కానీ అక్కడ అన్నం పెట్టని తిను. సో Yes. సో మనం ఎంత అని ఫీల్ అయిపోయినా కూడా అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ బికమ్ సింపుల్. బట్ యా కొన్నిసార్లు కొంచెం కొంచెం దూరంగా, అంటే అంత బాగా తెలిసిన వాళ్ళు చాలా డిఫరెంట్గా చూస్తారు. అంటే మనం ఏదన్నా వేదం అన్నట్టుగా ఉంటారు. బట్ వన్ థింగ్ దట్ హ్యాజంట్ చేంజ్ ఫర్ మీ ఈజ్ ద లవ్ ద మీడియా గేవ్ మీ, అండ్ దిస్ ఇస్ జెన్యున్లీ ట్రూ. నేను ఐమ్ నాట్ సెయింగ్ ఇట్ బికాస్ వీఆర్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. మీరు చూడండి, యాక్చువల్గా రికార్డ్స్ చూడండి, నాకు 2011, 2012 అప్పటి నుంచి నాకు ఎప్పుడు నాతో స్వీట్గా ఉన్నారు. అండ్ ఐ థింక్ దానికి రీజన్ ఏంటంటే ఒక స్టేట్ ఆఫ్ గ్రేస్, ఒక రెస్పెక్ట్ తోటి నేను మాట్లాడతాను. నేను ఎప్పుడు కూడా ఒక ఈవెంట్లో, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఏంటి ఇప్పుడు అన్నట్టు కూర్చో. సో దట్ దే హ్యావ్ గివెన్ మీ బ్యాక్. ఎస్. సో మనం ఎలా ఉంటే మనకి అదే వస్తుంది. యా ఐ థింక్ సో. రెండింతలు. డబల్. ఎస్. సో మొత్తానికి మరి మరాఠీ యాక్సెంట్ నేర్పించారా మీకు? అచ్చరచ్చ బాయ్కో వేడి Now tell the meaning. I don't know. You don't know the meaning? I forgot. Acharya means is the cook's wife mad? Is the cook's wife. సూపర్. ఎస్. ట్రైలర్ని కూడా అందరూ అడాప్ట్ చేసుకున్నారు అండ్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఎప్పుడు April 10th వస్తుందా, డెకైట్ ఎప్పుడు చూద్దామా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. Thank you. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.